వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ క్లాసెస్. ఈరోజు మనం పుచ్చలపల్లి సుందరయ్య గురించి గ్రూప్ 2లో 2016లో అడిగిన క్వశ్చన్ గురించి నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ ఏమని అడిగాడంటే, తెలంగాణ సాయుధ పోరాటంపై వ్రాతపూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించిన వారు ఎవరు అని అడిగాడు. ఆన్సర్ పుచ్చలపల్లి సుందరయ్య. రెండో క్వశ్చన్ ఏంటిదంటే, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అసెంబ్లీలో చర్చ 1961. ఈ క్వశ్చన్ సబ్ ఇన్స్పెక్టర్లో అడిగాడు. అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య చర్చలో పాల్గొంటూ తెలంగాణకు ఉన్న సెక్యూరిటీస్, రెవెన్యూ సర్ప్లస్లోని డబ్బు ఆంధ్ర ప్రాంతంలోని ఖర్చు పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ డబ్బు మరియు ఇంకా 4-5 కోట్లు అదనంగా తెలంగాణలో ఖర్చు పెడితే బాగా అభివృద్ధి చెంది ఉండేది అని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఇలా అసెంబ్లీలో మాట్లాడారు 1961.